ఇక డీటెయిల్స్కి వెళ్తే ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. 2 రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ మండలి సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చట్టాలను రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ళ పీఏలు, పీఆర్ఓలు ప్రధాన కారణమవుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ప్రజలు లేక ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్ఓలు దురుసుగా మాట్లాడతారని, తద్వారా వారిపై కోపం ప్రజాప్రతినిధులపై కోపంగా మారిపోతుందని చెప్పారు. గన్మెన్లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజాప్రతినిధులే ప్రజలతో ఫోన్లో టచ్లో ఉండాలని గుత్తా సూచించారు. శాసనసభ్యులకు సంబంధించి నియోజకవర్గం నుంచి మీరు ఒక 1.5 డే ఉండలేరంటే వందలాది మంది మీకు చేయాలి, మళ్ళా వారు ఉంటారనే మీకు పెద్దలందరినీ, ఎందుకంటే ఎవరైతే వారు ప్రొఫెషనల్స్ రాజకీయ పరంగా కొంతమంది సక్సెస్ఫుల్గా లెజిస్లేటర్స్గా ఎన్నుకో అందరూ ఓపికతో ఈ ఓరియంటేషన్ క్లాసెస్లో పాల్గొనాలని. స్పీకర్, Honorable Minister for Legislativity and also Honorable Minister. In fact, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, చాలామంది పెద్దలు, పెద్దలు గౌరవనీయులు కోదండ రెడ్డి గారు, సభా సభ్యులు, అవగాహన సదస్సుకు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు, చర్చించుకుంటారు. సమావేశాలు ప్రత్యక్షంగా శాసనసభ సమావేశాల సమయంలో సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్న చరిత్ర విద్యాసాగర్ గారు, ఓంకార్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు పూర్తి స్థాయి పట్టు ఉన్నది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ సంస్థ వారు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో శాసనసభ్యులకు ఓరియంటేషన్ అవార్డులాగా ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాము. ఇంతకుముందు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు ఈ విషయాన్ని, ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన మన రాష్ట్ర గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, శాసన పరిషత్ ఉపాధ్యక్షులు బండా ప్రకాష్ గారు, సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్య గారికి, పరిషత్తు గౌరవ సభ్యుల కొరకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ క్లాసెస్ నిర్వహించాలనేటువంటి కార్యక్రమంలో ఈనాటి ప్రారంభంగా ఇటు శాసనసభలో కానీ శాసన పరిషత్తులో కానీ లేవనెత్తొచ్చనేటువంటి అంశాలు ముందే ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. శాసనసభలో 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది. శాసన పరిషత్తులో 0 అవర్ ఉండదు, స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి.